ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా మనం ఇప్పుడు 30 మార్చి 1999లో అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన అవ్యక్త మురళి యొక్క చింతన చేద్దాము. ఈ మురళి యొక్క హెడ్డింగు తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకుని అనంతమైన వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. మనం ఎప్పుడైతే పురుషార్థం పట్ల ప్రీతి పెట్టుకుంటామో, లగన్ పెట్టుకుంటామో, అప్పుడు ఆ పురుషార్థం తీవ్ర పురుషార్థంగా అవుతుంది. బాబా ఆ తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకోండి అని చెప్పారు. జ్వాలారూపం అంటే చాలా ప్రకాశ స్వరూపం. జ్వాలారూపం ముందు ఏ వస్తువు కూడా ఉండదు, పూర్తిగా భస్మమైపోతుంది. నాది అనేది ఏదీ లేకుండా బాబా స్మృతిలో పూర్తిగా సర్వాన్ని భస్మం చేయడమే జ్వాలా స్వరూపం. స్వయమే కాదు, సర్వులకు కూడా అటువంటి విశేషమైన గమనాన్ని, ఉమంగ ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయటం కూడా జ్వాలా రూపంలోకే వస్తుంది. ఎప్పుడైతే బాబా పిల్లలైన మనం మన పురుషార్థాన్ని తీవ్రం చేస్తాము అంటే, పురుషార్థం అంటే అర్థమేంటి? ప్రయత్నం. మనల్ని మనం పరివర్తన చేసుకునే ప్రయత్నాన్నే పురుషార్థం అని అంటారు. మరి అటువంటి పురుషార్థాన్ని మనం ఎలా చేసుకోవాలి? తీవ్రంగా చేసుకోవాలి. అతిగా చేసుకోకూడదు, తీవ్రంగా చేసుకోవాలి. మరి తీవ్రంగా చేసుకోవాలి అంటే ఇందులోని గూఢార్థం ఏంటంటే, ఒకేసారి 3 విధాలుగా పురుషార్థం చేయటం. ఎప్పుడైతే మనం ఆత్మ జ్యోతి స్వరూపం ఈ శరీరం అనే మందిరంలో ఉంటూ, ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి అన్ని కర్మలను చేస్తున్నాం. మనకి జ్ఞానం తెలుసు. ఆత్మ అనగా మనసు, బుద్ధి, సంస్కారాలు. అలాగే శరీరం అనగా పంచకర్మేంద్రియాలు. పంచకర్మేంద్రియాల ద్వారా ఆత్మ యొక్క సూక్ష్మమైన ఈ 3 శక్తుల ద్వారా ఒకేసారి పురుషార్థాన్ని చేయడాన్నే తీవ్ర పురుషార్థం. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనసు కూడా సేవ చేయాలి, మాట కూడా సేవ చేయాలి. ఆ మాట ద్వారా ఇతరులకి సంతోషం, వాళ్ళకి ఏది అవసరమో అది అనుభవం అవ్వాలి. ఎట్ ది టైం అదేవిధంగా మనలో ఉండే లోపాలను, అవగుణాలను, మాయను తొలగించుకోవాలి. ఒకవైపు మైనస్లను తీసివేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మరొక వైపు ప్లస్లను యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సర్వసాధారణంగా బాబా చెప్తారు, మాయ ప్రస్తుత వర్తమాన సమయంలో ఏ రూపాన్ని ధారణ చేసి మన వద్దకు వస్తుంది అంటే, వ్యర్థం యొక్క రూపాన్ని ధారణ చేసి మన వద్దకు వస్తుందంట. ఎందుకంటే మనం జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత మాయ ఏ ఏ రూపాల్లో వస్తుంది అంటే మనం చాలా చక్కగా వివరిస్తాం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, వీటన్నిటినీ కూడా మనం జయించామని అనుకుంటాం. నేను రోజు యోగం చాలా బాగా చేస్తాను, నేను మురళిని బాగా చదువుకుంటాను, సమానం రాస్తాను, నేను చాలా చక్కగా వివరిస్తాను. ఇలా నేను అనే భావం కూడా బాబా వద్దని చెప్తారు.
నేనుని నీదిలోకి పరివర్తన చేయండి అని చెప్తారు బాబా. మరి మనం ఎప్పుడైతే ఈ నేనుని అంతా నీదే బాబా, భక్తి మార్గంలో దాన్నే ఏమని పడతారు, నేనంతా ఏం చేసింది లేదు, భగవంతుడే అంతా చేయించేది అని వాళ్ళు పూర్తిగా సర్వస్వ సమర్పణ అయిపోయినట్లుగా భక్తి మార్గంలో చూపిస్తారు. ఆ విధంగా మనం మన యొక్క పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థంగా మార్చుకోవాలి అంటే ఈ లేటెస్ట్ రూపంలో ఉన్న మాయ ఏంటి అంటే వ్యర్థం. మనకి నెగిటివ్ వేరు, వ్యర్థం వేరు. మనకి అవసరం లేని విషయాల్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది, అభిరుచి కలుగుతుంది. కొన్నిసార్లు అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అది వ్యర్థము అని. అంటే మనకి ఎప్పుడైతే అటెన్షన్ లేదో అప్పుడు మనం మాయకి వశమైపోతాం. కాబట్టి దైనందిక జీవితంలో, ఈ బ్రాహ్మణ జీవితంలో మన పురుషార్థం పట్ల చాలా చాలా అటెన్షన్ పెట్టుకోవాలి. అందున ప్రస్తుత సమయం మనందరం చూస్తున్నాం. ప్రకృతి ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాయుమండలం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా. కాబట్టి మనం ప్రాక్టికల్గా తయారవ్వే అత్యున్నతమైన సమయం ఇదే. బాబా ఏదైతే చెప్పారో అది నాలో కనిపించాలి అనే దృఢమైన సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞానం అనేది విస్తారం అయిపోయింది. బాబా మురళీల్లో చెప్తారు చూడండి, సముద్రాన్ని పిచ్చుకలు తాగేశాయి అని అంటారు కదా. అలా ఇప్పుడు జ్ఞానము తెలుసుకోవాలన్నా, చింతన చేయాలన్నా అది చాలా చాలా సహజమైపోయింది. అనేక రూపాల్లో మురళి వస్తుంది, అనేక మాధ్యమాల ద్వారా మురళి వస్తుంది, విస్తారం అయిపోయింది. అంటే ఈ జ్ఞానగంగ ప్రవాహం అనేది నలువైపులా వెళ్ళిపోతుంది. కాబట్టి సమయ ప్రమాణంగా మన పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకోవాలి అంటే మనం ఎటువంటి మైనస్లు, లీకేజ్లు ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు పురుషార్థం ద్వారా సంపాదించుకున్న ఖజానాలన్నిటినీ కూడా పొదుపు చేసుకోవాలి. ఏ ఖజానాలు? జ్ఞాన ఖజానా, యోగ ఖజానా, సర్వశక్తుల ఖజానా, ఆశీర్వాదాల ఖజానా అని బాబా అనేక వరదానాల ఖజానా, ఇలా ఖజానాలు ఇచ్చారు కదా. వాటిని వేస్ట్ అవ్వకుండా లేదా దుర్వినియోగం చేయకుండా మనం చాలా చాలా అటెన్షన్ పెట్టుకుంటే ఈ పొదుపు చేసే ఖజానాలే మనకి అంతిమంలో మార్కుల్ని తెచ్చేందుకు నిమిత్తంగా అవుతాయన్నమాట. కాబట్టి బాబా అన్నారు, ఎప్పుడైతే ఈ తీవ్ర పురుషార్థం యొక్క తపనను పెంచుకుంటామో, నేను ఇలా మారాలి, బ్రహ్మబాబా ఏం చేశారో నేను అలా చెయ్యాలి అని మనసులో ఎప్పుడైతే ఈ కామన రగులుతుందో అప్పుడు అది జ్వాలారూపంగా అయిపోతుంది. జ్వాలారూపంగా ఎప్పుడైతే అయిపోతుందో మరి బేహద్దు వైరాగ్యం యొక్క అలా వస్తుంది. ఇది అంత సహజమైన టాపిక్ కాదు. బేహద్దు వైరాగ్యం, అనంతమైన వైరాగ్యం యొక్క అల అంటే అది సాధారణమైన విషయం అసలు కానే కాదు. మన బాబా చెప్పిన మురళిలో ప్రతి టాపిక్ కావచ్చు, ప్రతి మహావాక్యానికి కావచ్చు, దీనికి ఒక రూపం తయారు చేయాలి అంటే పదాలన్నిటినీ కలిపి ఒక బొమ్మ చేయాలి అంటే అది ఎవరు? బ్రహ్మబాబా అవుతారు. బ్రహ్మబాబాయే మనకి ఒక మోడల్. సంగమయుగం అంతా బ్రహ్మబాబా ఒక సింబల్. బాప్దాదా శివబాబా మన ముందు పెట్టింది సాకారంలో బ్రహ్మబాబాని మనకి ఎదురుగా ఉంచారు. కాబట్టి బ్రహ్మబాబాని ఆదర్శంగా తీసుకుంటూ స్వయానికి స్వయం చూడండి. బ్రహ్మబాబా ఎంత అనంత వైరాగ్య వృత్తిలో ఉండేవారంటే అదంతా కూడా మనం అతిరథ మహారథులైనటువంటి ఆది రత్నాల అయినటువంటి మన ప్రియతమ దాదీజీల ద్వారా,
దాదాల ద్వారా వింటూ వచ్చాం. బ్రహ్మబాబా అన్నీ ఉన్నప్పటికీ అన్నిటినీ ట్రస్ట్కి సమర్పణ చేసి మరలా సంకల్పాన్ని స్వప్నంలో కూడా వాటిని టచ్ చేయలేదు, వాటి జోలికి వెళ్ళలేదు. మరి స్వయం శివబాబా తన శరీరంలో ప్రవేశించి నీవే శ్రీకృష్ణుడుగా అవుతావు అని చెప్పినప్పటికీ పురుషార్థాన్ని ఏ లెవెల్లో చేశారు బ్రహ్మబాబా? ఏ స్థాయిలో చేశారు? తీవ్ర పురుషార్థం చేసేవారు. అంటే బ్రహ్మబాబా ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ విశ్వంలో వైబ్రేషన్స్ని వ్యాపింపచేసేది. అలానే బ్రహ్మబాబాకి ప్రత్యేకమైన ఇంద్రియాలు కానీ ప్రత్యేకమైన సాధనాలు కానీ ఏమీ లేవు. మనం సాకార మురళిలో వింటూ వచ్చాం కూడా. శివబాబా ఏమని చెప్తారు? బ్రహ్మబాబాకి నేను బాడుగా అనగా రెంట్ ఇచ్చేస్తాను. బాడీ ఉపయోగించుకున్నందుకు, శరీరాన్ని ఉపయోగించుకున్నందుకు ఇతనికి అద్దె ఇచ్చేస్తాను. ఆ అద్దె బ్రహ్మబాబా పొందుతారు. కానీ పురుషార్థమైతే ఇతడు స్వయంగా చేయాల్సిందే అని శివబాబా చెప్తారు. మరి సాకార మురళిలో బ్రహ్మబాబా ఏం చెప్తూ ఉంటారు? నేను కూడా భోజనం చేసే సమయంలో శివబాబాకి తినిపిస్తున్నాను అని అనుకుంటూ భోజనం చేస్తాను. కానీ మరలా మాయ ఎంటర్ అయిపోతుంది, అనగా మనసు మళ్ళీ కిందకి దిగిపోతుంది, వేరే వైపు మళ్ళీపోతుంది అని స్వయంగా బ్రహ్మబాబా ఉదాహరణ ఇస్తూ ఉంటారు. కనుక ఎప్పుడైనా సరే మనలో ఎవరైనా నేను చాలాసేపు స్మృతి చేస్తున్నాను, రోజుకి ఇన్ని గంటల పాటు స్మృతి చేస్తున్నాను అంటే అది స్మృతి లెక్కలోకి రాదు. భలే మనం చార్టు పెట్టుకుంటాం, అది చాలా చాలా మంచిది. చార్టు ప్రకారం స్మృతి చేయటం, పురుషార్థం చేయటం అద్భుతమైనది. కానీ మనం ఎంత సమయం బాబా స్మృతిలో ఆత్మ ఉండగలిగింది అనే లెక్క తీసేది మాత్రం టీచర్ మాత్రమే, శివబాబా మాత్రమే. కాబట్టి మనది యథార్థమైన స్మృతి కలిగి ఉండాలి. ఆత్మ పాయింట్ పరమాత్మతో టచ్ అవ్వాలి. ఆత్మ అనేది పరమాత్మ జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చేదిగా ఉండాలి. ఆత్మ సంతృప్తిగా ఉండాలి. ఇతరులను ఎవరైతే సంబంధ బాంధవ్యాల్లోకి, కార్య వ్యవహారాల్లోకి వస్తారో వారిని కూడా సంతుష్టపరచాలి, సంతోషపరచాలి. మన జ్ఞానధారణ యథార్థంగా ఉందా లేదా అన్నదానికి గుర్తు ఇదే. ఈ జ్ఞానం అనేది చాలా చాలా యాక్యురేటు. ఎందుకంటే సచ్చిదానంద స్వరూపుడు సత్యం శివం సుందరం అయినటువంటి శివ పరమాత్మ ఇచ్చిన జ్ఞానం ఇది. ఈ జ్ఞానాన్ని ఇంకా అందుకోలేక ఎంతోమంది తీవ్రమైన దుఃఖము, అలజడి, అశాంతులతో ఉంటే మనం అనేక సంవత్సరాల పాటు ఈ జ్ఞాన మార్గంలో ఉంటూ ఈ ఖజానాలతో మసులుతూ, నడుస్తూ, తిరుగుతూ వాటి యొక్క ఉపయోగం అనేది పూర్తిగా తెలుసుకోకపోవడం వలన సాధారణంగా అయిపోతున్నాం. కాబట్టి నేను సాధారణమైన ఆత్మను కాదు, స్వయంగా భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. భగవంతుడు తాలూకా జవాబుదారిని, నా జీవితానికి భగవంతుడు జవాబుదారి. అలాగే భగవంతుడి యొక్క కర్తవ్యానికి నేను జవాబుదారిని. అర్థమైంది కదా? కాబట్టి ఉదయం అమృత వేళ వరకు, అమృత వేళ నుండి రాత్రి నిద్రించే వరకు మన సంకల్పాలపైన, మాటలపైన, కర్మలపైన గమనం ఉంచుకోవాలి. తీవ్ర పురుషార్థుల యొక్క లక్షణాలు ఇవే. ఇతరులను గమనించటము, ఇతరులను పరిశీలించటము ఈ జ్ఞాన మార్గంలో పనికిరాదు. అది అవసరం లేని విషయం. అది కేవలం నిమిత్త ఆత్మలు, ఎవరైతే బ్రాహ్మణీలు, టీచర్ అక్కయ్యలు, ఇన్ఛార్జులు ఉంటారో అది వారి పని. ఎందుకంటే పరివారాన్ని ఈశ్వరీయ శ్రీమతాను ప్రకారం నడిపించాలి. కాబట్టి ఎవరు ఎలా నడుచుకుంటున్నారో వారిని పరిశీలించి, గమనించి
బాబాకు దగ్గరగా చేసే ప్రయత్నంలో వాళ్ళు పరిశీలిస్తారు. కానీ ఈశ్వరీయ విద్యార్థి అయిన మనం ఏం చేయాలి? చక్కగా బాబా గారు రోజు చెప్పే పాఠాలని శ్రద్ధగా వినటము, ఆ పాఠాలని అనుభవం చేయటం, పరీక్షలు వచ్చినప్పుడు సమాధానాలు రాయటం. కాబట్టి అందుకనే బాబా ఏమంటారంటే, పిల్లలు మీరు నా అల్లారు ముద్దు పిల్లలు, మీరు మామూలు పిల్లలు కాదు, నా లాడ్లే బచ్చే రాజు దులారే అని అంటారా లేదా బాబా? మరి మనం రాజా పిల్లలం. భగవంతుడు ఎవరు అనేది ఈ విశ్వానికి తెలియచేయాలంటే ప్రత్యక్ష ఉదాహరణగా మనమే కనిపించాలి. మనల్ని చూస్తేనే ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించాలి అన్నారు బాబా. మరి విశేషమైన వ్యక్తిగా కనిపించాలి అంటే బాబా మనకిచ్చిన విశేషతలను గమనించాలి. విశేషత లేకుండా ఏ బిడ్డ కూడా లేరు అని బాబా చెప్తారు. తప్పకుండా ఏదో ఒక విశేషత ఉంటుంది. కనుక స్వయం నేను నా విశేషతను గుర్తించాలి. అలాగే అందరిలో ఉండే విశేషతలనే చూడాలి. కాబట్టి గత ఎపిసోడ్లో మనం చింతన చేసింది బాప్దాదా మన నుదిటిపై 3 రేఖల్ని చూశారు. ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ, 2 పరమాత్మ చదువు యొక్క భాగ్యరేఖ, 3వది పరమాత్మ ఇచ్చిన ప్రాప్తుల యొక్క భాగ్యరేఖ. ఈ 3 రేఖలను నేను చూస్తున్నాను అని బాప్దాదా చెప్పారు. ఈ 3 రేఖలతో పాటు బాబా మరొక విషయాన్ని కూడా చూస్తున్నాను అని చెప్పారు. ఏమిటి ఆ మరొక విషయము అంటే, పిల్లల నిశ్చయం యొక్క ఆధారంపై ఆత్మిక నశను చూస్తున్నాను అని చెప్పారు. ఆత్మిక నశ, మస్త్ ఫకీర్ అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనకి యథార్థంగా బాబాతో బుద్ధియోగం జోడించబడుతుందో, జ్ఞానధారణ చేస్తామో, అంటే సంక్షిప్తంగా చెప్పాలి అంటే పవిత్రమైన యోగి జీవితం గడుపుతూ ఉంటామో, అప్పుడు ఆత్మిక నశ అనేది నీడ వలె వెంటాడుతుంది. మనది ఏ జీవితం? బ్రాహ్మణ జీవితం. బ్రాహ్మణ జీవితం అంటే పవిత్రమైన జీవితం. 5000 సంవత్సరాలకి వచ్చేటటువంటి భాగ్యశాలి జీవితం. ఇటువంటి జీవితం దొరకాలి అంటే అంత ఆషామాషి కాదు. మనమే లక్కీయెస్ట్, హోలీయెస్ట్, రిచెస్ట్ అంటారు బాబా. అటువంటి అదృష్టవంతులైన, భాగ్యవంతులైన ఆత్మలం మనం, సాధారణం కాదు. చూడండి, ప్రతి అవ్యక్తవాణికి ముందు పారాగ్రాఫ్ అంతా బాబా చెప్పింది చదువుతూ ఉంటే మన యొక్క అదృష్టం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. మరి భగవంతుడు కూర్చుని స్వయంగా పిల్లలు మీరెంతో ఎంతో అదృష్టవంతులైన పిల్లలు అని అంటూ ఉంటే, మనం కూడా అంత అదృష్టాన్ని గుర్తించి ఆ ఆత్మిక నశలో ఉంటున్నామా, లేక సాధారణతలోకి వచ్చేస్తున్నామా? బాబా ఏం చెప్పారు? పవిత్రత యొక్క పరిభాషలో వ్యర్థంగా గడపడం, వ్యర్థంగా మాట్లాడటం, వ్యర్థంగా ఆలోచించటం, వ్యర్థం చేయటం, వ్యర్థ వాయుమండలాల్ని సృష్టించటం, ఇది కూడా అపవిత్రత యొక్క అంశమే. మరి ఇటువంటి అపవిత్రత ఉన్నప్పుడు మన బుద్ధి యోగం బాబాతో కనెక్ట్ అవుతుందా? ఎవరికి వాళ్ళమే ప్రశ్న వేసుకోవాలి. నేను అమృత వేళ 4 నుండి 4:45 లేదా 3:30కి మేల్కొని 5 వరకు యోగం చేస్తున్నాను. వెరీ గుడ్, యోగం చేస్తున్నాము.
సరే, అమృత వేళ అయిపోయిన తర్వాత సాయంత్రం యోగం వరకు, సాయంత్రం యోగం చేసే టైం ఉంటుంది కదా, 6:30 నుండి 7:30 వరకు, ఆ టైం వరకు మన యొక్క నడవడిక ఏ విధంగా ఉంది? మనం పురుషార్థం యాంత్రికంగా చేస్తున్నామా, తపనతో చేస్తున్నామా అన్నది కొద్దిగా పరిశీలన చేసుకోవాలి, అటెన్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే బాబా ఏమంటున్నారు, ఆత్మిక నశను చూస్తున్నారు. పరమాత్మ పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత ఆత్మిక నశ కలిగిన ఆత్మలుగా ఉంటారంటే, పూర్తి విశ్వంలో, ఇక్కడ భారతదేశంలో కాదు, పూర్తి మొత్తం విశ్వంలో మీ అందరికంటే అత్యంత ఉన్నతులు, మహాన్ ఆత్మలు, పవిత్ర ఆత్మలు, భాగ్యశాలి ఆత్మలు, అత్యంత ధనవంతులు మరెవ్వరూ లేరు అని బాప్దాదా అంటున్నారు. కేవలం గీత గీయడమే అని బాబా చాలాసార్లు చెప్తారు. పురుషార్థం చేయడం కష్టంగా ఉందా? పరివర్తన చేయడం కష్టంగా ఉందా? పరివర్తన చేసుకోవడం కష్టంగా ఉందా? ఏమీ 5,000 సంవత్సరాల క్రితం చేశారు కదా, ఇప్పుడు చేయండి అంటున్నారు బాబా. మనలో కొంతమంది కొద్దిగా జ్ఞానాన్ని ఎక్కువ స్థాయికి తీసుకువెళ్ళి ఏమంటారంటే, డ్రామాలో ఉంటే జరుగుతుందిలే, బాబా చెప్పారు కదా మీరే రిచెస్ట్ అని, కాబట్టి డ్రామాలో మళ్ళీ సత్యయుగంలో మనమే రిచెస్ట్ అయిపోతాంలే, డ్రామా యాక్యురేట్ కదా, జరగాల్సింది జరుగుతుందిలే. ఇది కూడా మాయ యొక్క పరిభాష. నేనే నారాయణుడిగా అయిపోతానులే అని బ్రహ్మబాబా అనుకున్నారా? మరి బ్రహ్మబాబా అంతిమం వరకు సాకార రూపంలో అంతిమం వరకు ఎంత తీవ్ర పురుషార్థం చేసి ఉన్నారా లేదా? ఎంత లగన్, బాబా పట్ల ఎంత తపన. మరి జనవరి 18 వస్తే బ్రహ్మబాబా యొక్క 18 అడుగులు కూడా మనం చదువుకుంటూ ఉంటాం, లేదా అనేక రూపాలలో క్లాసెస్లో వింటూ ఉంటాం. మరి బ్రహ్మబాబా ఎప్పుడైనా నేనే శ్రీకృష్ణుని కదా, ఇదంతా నేను చెయ్యాలా, ఇంత కష్టపడాలా అని అనుకున్నారా? అనుకోలేదు. మనము కూడా వేరే మాయా జ్ఞానం వైపు వెళ్ళకూడదు. డ్రామా పాయింట్ అనేది ఇప్పుడు ABCDలో జెడ్ మాట, డ్రామా జ్ఞానం లాస్ట్లో, అది మనం ఉపయోగించాల్సిన అవసరం అంతగా ఉండదు. అంతగా డ్రామా గురించి, డ్రామా పాయింట్ నేను వదలలేకపోతున్నాను అనుకున్నట్లయితే ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి డ్రామా గురించి. ఏంటి డ్రామా గురించి గుర్తుపెట్టుకోవాలి అంటే, డ్రామా కళ్యాణకారి, అంతే. డ్రామా గురించి ఇంకెక్కువ ఆలోచించాల్సిన విషయం లేదు. ఉందా విషయం? డ్రామాలో ఉంటే జరుగుతుందిలే, అరే ఇప్పుడు జరిగిన కష్టం మళ్ళీ 5,000 సంవత్సరాలు జరుగుతుందా అని ఎక్కువగా ఆలోచించడం, నాకు జరిగిన నష్టం మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత జరుగుతుందా అని ఆలోచించడం, ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క విషయాలు, లేదా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మాయ యొక్క రూపాలు. కాబట్టి డ్రామా గురించి ఆలోచించాల్సి వస్తే, లేదా డ్రామా గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకే ఒక పాయింట్, డ్రామా కళ్యాణకారి. ఈ డ్రామా వండర్ఫుల్గా, చాలా యాక్యురేట్గా, ప్రాకృతికము అంటారు బాబా, తయారవుతున్న డ్రామా. కాబట్టి బాబా ఏమన్నారు, మీరే హయ్యెస్ట్, హోలియెస్ట్, రిచెస్ట్, మీకంటే గొప్పవారెవరూ లేరు అన్నారు. అటువంటి గొప్ప సంకల్పాలు, అటువంటి ఉన్నతమైన సంకల్పాలు, అటువంటి పవిత్రతతో కూడిన మాటలు, కర్మలు ఉన్నప్పుడే మనం ఆ స్థాయికి, ఆ లెవెల్కి చేరుకోగలుగుతాం. బాబా అన్నారు, వార్తాపత్రికల్లో కూడా ఓం మండలి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన సంస్థ అని రాయించారంట అప్పట్లో.
రిచెస్ట్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ ఓం మండలి అని పేపర్స్లో అప్పట్లో పడింది. చూడండి, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. వాట్సప్, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు లేవు. అయినప్పటికీ కూడా విదేశాలలో, ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా ఈ యజ్ఞం యొక్క సమాచారం వెళ్ళింది అంటే ఈ యజ్ఞ స్థాపన యొక్క వైబ్రేషన్స్, పునాది ఎంత స్ట్రాంగ్గా పడిందో చూసుకోండి, ఆలోచించండి. ఇంత వార్త అవ్వడానికి గల కారణం ఏంటి? పవిత్రత. ఇక్కడ ఈ జ్ఞానం యొక్క ముఖ్య సబ్జెక్టే పవిత్రత. ఏం చేసినా చేయకపోయినా మనసుని పవిత్రంగా ఉంచుకోండి, వాతావరణాన్ని పవిత్రంగా ఉంచండి, మాటలను కూడా మిక్స్ చేయొద్దు. పవిత్రంగా మాట్లాడండి, పవిత్ర భావనలతో మాట్లాడండి, పవిత్ర సంకల్పాలు చేస్తూ బాబా స్మృతిలో ఉంటూ కర్మలు చేయండి అంటారు బాబా. మీ మనోవృత్తిని మార్చుకోండి అంటారు బాబా. అసలు సైకాలజీ అంటూ ఏదైనా ఉంది అంటే శివబాబాకు మించిన సైకాలజిస్టు మరెవ్వరూ లేరు. ఎంతగా ఆత్మను పరివర్తన చేస్తున్నారు, సంకల్పాలని పరివర్తన చేస్తున్నారు, ఆత్మ యొక్క పాత్రను పరివర్తన చేస్తున్నారు, గవ్వను వజ్రంగా తయారు చేస్తున్నారు. ఈనాటి రోజున ఎవరైతే మన సంస్థలో పేరు ప్రఖ్యాతి పొందిన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తున్న అక్కయ్యలు, అన్నయ్యలు ఉన్నారో మరి వారందరూ ఏ జ్ఞానం ఆధారంగా చెప్తున్నారు? శివబాబా ఇచ్చిన జ్ఞానం ఆధారంగానే చెప్తున్నారు కదా. శివబాబా నుండి పొందిన శక్తి ద్వారానే కదా వాళ్ళు మనసు గురించి కావచ్చు, సైకాలజీ గురించి కావచ్చు ఎంత మంచి మంచి క్లాసులు చెప్తున్నారు. అవి ఎక్కడి నుండి వచ్చాయి? బాబా యొక్క శక్తి నుండే కదా వచ్చాయి. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు మీకంటే గొప్ప అదృష్టవంతులు, ధనవంతులు లేరు అని అన్నారు కదా. సరే బాబా, నేను ధనవంతులుగా అవ్వాలి, పురుషార్థం చేయకుంటే ఏమీ రాదని మనకు అర్థమైపోయింది. కాబట్టి మరి పురుషార్థం చెయ్యాలి, రిచెస్ట్గా అవ్వాలి, ధనవంతులుగా అవ్వాలి అంటే దానికి చాలా చాలా సహజ మార్గం బాబా చెప్పారు. బిందువు. ఏంటి చెప్పారు బాబా? బిందువు. బిందువుగా అవ్వడము, బిందువును స్మృతి చేయటము, బిందువు పెట్టడం. ఈ మూడుట్లో ఎవరైతే ఎక్స్పర్ట్, నిష్ణాతులు అయిపోతారో వాళ్ళు మనం లెక్క పెట్టుకోలేము, అంత ధనవంతులు అయిపోతారు. బాబా సూక్ష్మమైన వాడు కాబట్టి అన్నీ సూక్ష్మమైన పద్ధతులే చెప్తారు. స్థూలమైనవి ఏవి ఉండవు, చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మమైన కర్మ ఫలితాలు కూడా చాలా ఎక్కువగా పెద్దగా ఉంటాయి. చూడండి, ఏదైనా శక్తివంతమైన వస్తువు ఉంది అంటే అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఫోన్లో సిమ్ ఎంత ఉంటుంది, మెమొరీ కార్డు ఎంత ఉంటుంది, అసలు నెట్ సిగ్నల్స్ మనం చూడగలమా? ఎంత ఫాస్ట్గా ఎక్కడున్న వాళ్ళు ఎక్కడుండే వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు. అదేవిధంగా అంతరిక్షాల వరకు వెళ్ళిపోతున్నాయి యంత్రాలు, ఫోటోలు తీస్తున్నాయంటే ఇది ఎంత సైన్స్ యొక్క శక్తి అంతా ఎందులోంచి వస్తుంది? సైలెన్స్లోంచే వస్తుంది. కాబట్టి ఆ సూక్ష్మమైన పద్ధతి ఏంటంటే బిందువు. బాబా ఏం చెప్పారు? బిందువుగా అవ్వడము, బిందువైన వాడిని శివబాబాను స్మృతి చేయటము, బిందువు ఉంచటం. 3 బిందువుల యొక్క రహస్యం. నేను ఆత్మ బిందువుని, ఇది 1వ బిందువు. 2వ బిందువు శివబాబా బిందు స్వరూపుడు, వారిని స్మృతి చేయాలి. 3వ బిందువు డ్రామా బిందువు. ప్రతిదానికి ఫుల్ స్టాప్ పెట్టుకోండి, గతం ఆలోచించవద్దు. ఇది రిచెస్ట్ అయిపోవడానికి బాబా చెప్పిన అతి సహజాతి సహజమైన మార్గం, విధానం, విధి లేదా పద్ధతి. ఇందులో ఏమైనా కష్టం ఉంటే ఆలోచిద్దాం. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే.
అచ్చా. ఓం శాంతి.